ఇదండి మేము చేసుకున్న ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి ఎలా చేసాము ఏంటి అన్నది ఫుల్ వీడియో చూద్దాం పదండి. హలో అండి అందరికీ. సో ఈరోజు మా ఇంట్లో అయితే క్యారెట్ పచ్చడి. సో దాన్ని ఎలా చేయాలి, ఏమేమి వేయాలి అనేది చూద్దాం. సో ఇదండి ఇవి ఒక 2 క్యారెట్లు అనమాట. ఇదండి ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్నర జీలకర్ర, సో 2 స్పూన్ ఆవాలు, ఇవి బాగా వేయించుకుందాం. సో ఇదండి ఇవి కొంచెం దూరగా వేయించుకోవాలి. సిమ్లోనే వేయించుకున్న తర్వాత పౌడర్ చేసి చూపిస్తాను. సో ఇదండి ఏగిపోయాయి, పక్కన పెట్టుకున్నాను తీసి. ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 100 గ్రాములంతా. ఎక్కువ మసలకూడదు, గోరెచ్చగా వేస్తే చాలు. సో ఇదండి వేడి మీద ఉన్నప్పుడు ఇలా దంచుకుంటే ఏంటంటే మెత్తగా అయిపోద్ది. మిక్సీలో వేయట్లేదు, ఎందుకంటే కొంచెమే కదా, అందుకే మిక్సీలో వేయట్లేదు. సో ఇలా వేడి మీద ఉన్నప్పుడు దంచుకుంటే చూసారా పౌడర్ అయిపోతుంది. సో ఆయిల్ కూడా కొంచెం లైట్గా హీట్ అవుతే చాలు. కొంచెం ఆవాలు చాలు, ఈ వేడి చాలు. ఆఫ్ చేస్తున్నాను. ఎండుమిర్చి అండి, ఎందుకంటే మరీ వేడి అయితే కారం నలుపు వస్తుంది కాబట్టి ఈ వేడి చాలు. ఇప్పుడు నేను కారము, పసుపు, ఉప్పు వేసుకుంటాను. సో ఇదండి కొంచెం ఇంగువ, కొంచెం పసుపు. సో ఇదండి ఇప్పుడు కారం వేద్దాం. కరివేపాకు. సో ఇదండి దింపేసేసుకున్నాను. ఈ వేడి మీద కొంచెం ఒక చిన్న కప్పు కారం వేస్తున్నాను. కూర కారం, మామూలు కారమే. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇదండి 1/2 కప్పు ఉప్పు అనమాట. 1 కప్పు కారం వేసాను కదా, 1/2 కప్పు ఉప్పు. ఇప్పుడు మనం దంచుకున్న పౌడర్, మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు, జీలకర్ర, ఆవాలు. వేడిపైన దంచుకుంటే మిక్సీ కూడా అవసరం లేదండి, బాగుంటుంది. ఇది గ్రేవీ. సో ఇదండి ఇప్పుడు పచ్చి వెల్లుల్లిపాయవి కొంచెం సన్నగా కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్ వేస్తాం. ఒక 2 క్యారెట్స్ చిన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి. ఎన్ని రోజులు నేను వండాలి ఉంటుంది. ఇది ఎంత పెట్టామని ఒక 15 రోజుల దాకా ఉంటుంది, ఎందుకంటే తడి లేదు కాబట్టి. సో ఇదండి నేను ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 2 డేస్ తర్వాత తింటే బాగుంటుంది, ఎందుకంటే క్యారెట్కి మొత్తం ఉప్పు కారం పడుతుంది. మీకు కావాలంటే కూడా అప్పుడప్పుడైనా తినొచ్చు. సో ఇదండి ఇన్స్టెంట్ క్యారెట్ పచ్చడి అయితే అయిపోయింది. దీన్ని వేరే బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో ఇదండి 1 నిమ్మకాయ తీసుకున్నాము. ఇది చల్లారిన తర్వాత ఇది కలుపుదాం. చల్లగా అయిపోయిన తర్వాత నేను 1 నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటున్నాను. బాగుంటుంది పుల్ల పుల్లగా. సో అప్పటికప్పటికి ఇన్స్టెంట్గా చేసుకునే క్యారెట్ పచ్చడి 2 డేస్ తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే ముక్క అన్నది మెత్తబడుతుంది అంతే. అప్పటికప్పుడైనా తినొచ్చు, 2 డేస్ తర్వాతనే తినొచ్చు. సో ఇదండి మేము చేసుకున్న క్యారెట్ పచ్చడి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఈ ఫైనల్గా అయితే అయిపోయింది క్యారెట్ పచ్చడి. చాలా అంటే చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.